ఇంకా నీకు అర్థం కాలేదన్నయ్య? ఆ వచ్చిన సంధ్య కాదు, శిరీషే. నిజమే, మీ ఇద్దరిని నేను మోసం చేయలేను, కాదనడం లేదు. కానీ నా వల్ల మీరు శిక్షించబట్టం కరెక్టా? ఇదేనా న్యాయం? నా కొడుకుని చంపారు అంటున్నారే గాని అసలు ఎందుకు చంపిందో ఆలోచించారా? మీ వాడు ఆ అమ్మాయిని మానభంగం చేస్తుంటే చంపానని పబ్లిక్ కోర్టులో చెప్పింది, గుర్తుందా? ఎవరు చంపారు అనే దానికంటే ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆరాలాగితే ఆ హత్య కంటే ముందు మీ వాడి అరాచకం బయటకు వస్తుంది. నమస్తే భయ్యా, ఎలా ఉన్నావు? నీ నమస్కారాల తర్వాత ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చావు? ఇప్పటికి గుర్తొచ్చానా? ఆ శిరీషకు మొగుడిగా పంపించింది నేను. ఆ ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఇంతవరకు కనీసం ఒక్కసారి కూడా నా మొహం చూడటానికి రాలేదు. ఇప్పుడు వచ్చాను కదా భయ్యా. వచ్చావులే, ఇంతకీ ఏమైంది? నేను పంపించిన పని ఏం చేశావు? ఆ శిరీషకు మొగుడుగా వెళ్ళి దాని ఆస్తి మొత్తం చుట్టుపెట్టావా? ఏంటి భయ్యా చుట్టబెట్టేది? ఆ శిరీష్ నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు. అదేదో పెద్ద అమాయకురాలని నన్ను పంపించావు. నువ్వు చెప్పినట్లు అతివినయం ప్రదర్శించి వెళ్లే వరకు బాగానే మేనేజ్ చేశాను. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది? నన్ను కనిపెట్టి ఆస్తి మొత్తం కార్మికులకు రాసి అమెరికాకి వెళ్ళిపోయింది. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం భయ్యా, నువ్వు లోపలుంటావు కదా, నీకు బయట న్యూస్ పెద్దగా తెలియవు అనుకుంటాను. నేను చెప్పేది నిజం. ఏయ్, నాటకాలు ఆడకు, నిజం చెప్పు. నిజం భయ్యా, నేను చెప్పేది నిజం. ఆ శిరీషకి నేనంటే తెలిసిపోయింది. వాళ్ళమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు, అంతే. శిరీష ఆస్తుల చిల్లి గవ్వ కూడా నాకు దక్కకుండా చేసి అమెరికా వెళ్ళిపోయింది. అది పోతే పోయింది, నువ్వు నొక్కేసింది ఉందిగా. నేను రాగానే నా వాటా నాకు ఇవ్వాలి. అది లేదు భయ్యా, దొంగమొహంది, దానికి కూడా ఎసరు పెట్టిపోయింది. నా అకౌంటే సీజ్ చేసేశారు. రే శ్యామ్గా, నా దగ్గర అబద్ధాలు చెప్పుకో. నువ్వేంటో నాకు బాగా తెలుసు. నీ దగ్గర డబ్బులు లేవంటే నేను నమ్మను. నేను మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతున్నాను. ఈలోగా డబ్బు అరేంజ్ చేసావా? సరే, లేదంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. భయ్యా, నేను నిజం చెప్దామని వచ్చాను. నిజంగా నా దగ్గర డబ్బుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పు? నిన్ను చంపుతాను. అమ్మో, శ్రీధర్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కావాలా? తిను. బాగుందా? తింటావా? తిను. బాగుందా? ఎలా ఉంది? తిను. ఇదిగో తిను. గౌరీ, ఎంతకాలమైందమ్మా నేను చూసి. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏం చేస్తున్నావు? ఈ డాడీకి నాన్నమ్మకి దూరంగా వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డావో ఇంకిప్పుడు నీకు ఏ కష్టం ఉండదమ్మా. సంజయ్, ఎంతసేపేంద్రా నువ్వొచ్చి? ఇప్పుడేనమ్మా. కూర్చో. కాఫీ తీసుకొస్తాన్రా. అమ్మా, నీతో మాట్లాడాలి, ఒక్క నిమిషం కూర్చోమ్మా.
అయినా ఏంటమ్మా ఇది? నేను ఊరికి వెళ్తే ఇక్కడ ఏం జరిగినా నాకు చెప్పవా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఏ రోజైనా ఇక్కడ ఇలా జరుగుతుందిరా అని నాకు చెప్పావా? హత్య కేసులో మావయ్యని అరెస్ట్ చేసిన విషయం కూడా చెప్పలేదు. నిన్ను కూడా ఆ జీకే భవానీలు అనుమానించిన విషయం కూడా చెప్పలేదు. చివరకు గౌరీ దొరికిన విషయం కూడా చెప్పలేదు. గౌరీకి మాటలు వచ్చిన విషయం కూడా చెప్పలేదు. ఇదంతా నా అంతటి నేను తెలుసుకోవాల్సి వచ్చింది. నేను పరాయవాడినా అమ్మా? అదేం కాదురా, నా మనసులో లేదు. ఎటు చూసినా టెన్షన్ సేరా. ఏం మాట్లాడుతున్నానో అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియని పరిస్థితి. ఇవన్నీ నీకు చెప్పి నీ మనసును గాయపరచడం ఎందుకని చెప్పలేదురా. ఏంటమ్మా నువ్వు? నా మనసు గాయపడుతుందని ఇక్కడ ఇంత జరుగుతుంటే చెప్పడం మానేస్తావా? నేను ఇంటి కొడుకునమ్మా. ఈ ఇంటి బాధ్యత నాది. నీ బాధ్యత, గౌరీ బాధ్యత నాదమ్మా. నన్నెందుకు పరాయవాణ్ణి చూసినట్టు చూస్తున్నావు? అదేం లేదురా. ఏదైతేనే సమస్య పరిష్కారం అయిందిగా. ఎక్కడైందమ్మా? సంధ్య అరెస్ట్ అయి జైలుకెళ్ళింది. తను అన్యాయంగా శిక్ష అనుభవిస్తుంటే పరిష్కారం అయిపోయినట్టేనా? నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా అమ్మా? నాకు మీరు చెప్పకపోయినా పేపర్లో చూసి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. సంధ్య వచ్చి ఆ చక్రవర్తిని చంపింది నేనే అని సరెండర్ అయితేనే కదా రఘుమామని వదిలిపెట్టారు. కానీ సంధ్యకి శిక్ష పడ్డమేంటమ్మా? సంధ్య ఏం తప్పు చేసింది? జీవితం అంతా తను ఇలా బాధలు పడుతూనే ఉండాలా అమ్మా? నా వల్ల చాలా నరకం చూసింది. డాడీ సంధ్యకు అన్యాయం చెయ్యొద్దు అని చాలాసార్లు చెప్పారు. ఆ రోజుల్లో ఆయన ఎంత చెప్పినా వినలేదు. ఓ ఆడపిల్లని ఓ మగాడు ఎలా అయితే చూడకూడదో అలా సంధ్యను చూశాను. ఎంత టార్చర్ పెట్టానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. ఈరోజు కూడా సంధ్య మనల్ని కాపాడాలని చూస్తుంది. అసలు నన్ను అడిగితే చక్రవర్తిని చంపడం తప్పే కాదు. ఎలాగైనా సంధ్యని కాపాడాలమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మన కోసం కాకపోయినా ఇదిగో ఈ గౌరీ కోసమైనా మనం సంధ్యని కాపాడి తీరాలి. అమ్మ భవాని, ఏమ్మా ఆఫీస్కి బయలుదేరుతున్నావా? అవును మావయ్య. అంటే అమ్మా నీ ఆఫీస్ పని పూర్తి చేసుకుని సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేస్తావు కదమ్మా? చెప్పలేను మావయ్య, ఓ మీటింగ్ ఉంది. సిపి గారిని కలవాలి. అదైపోతే వెంటనే వస్తాను. ఏం మావయ్య, నాతో ఏదైనా పనుందా? పనంటే అది అబ్బే ఏం లేదమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మావయ్య, నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు కదూ? మరి మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారేంటి? అదేనమ్మా, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. పోలీస్ డ్రెస్ వేసుకున్నా నేను మీ కోడల్నే మావయ్య. ఆఫీసులో అయితే ఆలోచించొచ్చు గాని ఇది ఇల్లే కదా. పర్లేదు మావయ్య, అడగండి. ఏం కావాలి? సంజయ్ గురించి మాట్లాడాలి. సంజయ్ని కాపాడుకోవడం వీలవుతుందా? నీకు చట్టం గురించి బాగా తెలుసు. న్యాయస్థానం గురించి, క్రిమినల్ లా గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నదానివి. అందుకే అడుగుతున్నానమ్మా, మనం సంజయ్ని కాపాడుకోగలమా? కష్టం మావయ్య. ఏంటమ్మా కష్టం? తనేం తప్పు చేసిందని నువ్వు కష్టం అంటున్నావు? చంపింది ఒక మంచి మనిషినైతే అప్పుడు తప్పనొచ్చు. ఓ దుర్మార్గుడిని చంపితే అది తప్పెలా అవుతుంది? అయినా అసలు తను చంపిందో లేదో ప్రూవ్ అవ్వాలిగా. మరి తనెందుకు లొంగిపోయింది? సంధ్య హత్య చేయకపోతే మరెవరు చేశారో మీరు నిరూపించండి మావయ్య.
అది కాదమ్మా, హత్య సంజయ్ చేసినా లేక నేను చేసినా లేక మరెవరు చేసినా సరే అది కేవలం ఆత్మరక్షణ కోసమే కదా. అది తప్పెలా అవుతుందమ్మా? చూడండి మావయ్య, ఒక పులి ఊరి మీద పడి జనాన్ని చంపుతూ ఉంటే మేం దానికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకుంటాం తప్ప నేరుగా షూట్ చేసి చంపం. అలా చంపడం నేరం. అత్యంత కఠిన పరిస్థితులు ఉంటే తప్ప మేం కూడా షూట్ చేయడానికి వీల్లేదు. అలాంటిది ఓ మనిషిని ఆత్మరక్షణ కోసం చంపామంటే కోర్టు వదిలేస్తుందా మావయ్య? ఏమా, మీరేనా ఒక్కోసారి ఎన్కౌంటర్లు చేస్తారు కదా, అవి హత్యలు కావా? హత్యలు వేరు, ఎన్కౌంటర్లు వేరు. అదే వ్యక్తుల మీద మేం విడిగా షూట్ చేస్తే అది తప్పవుతుంది మావయ్య. మోకాళ్ళ కింద కాల్చడం తప్ప అంతకు మించి కాల్చాలి అంటే మాకు చాలా వైట్ లైన్స్ ఉంటాయి మావయ్య. అలాంటిది ఓ మినిస్టర్ కొడుకుని చంపితే ఎలా వదిలేస్తారు చెప్పండి? కానీ అమ్మా, తనంతట తానే వచ్చి లొంగిపోయింది కదా. లొంగిపోయిన వాళ్ళందరూ నిరపరాధులా మావయ్య? అలా అని జాలిపడి వాళ్ళని వదిలేస్తారా? అలా అయితే దేశంలో హత్యలు చేసిన వాళ్ళందరూ సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతారు. కనీసం తన మీద జాలి పడ్డానికి కూడా తను వెంటనే రాలేదు. వచ్చి లొంగిపోయుంటే ఆ చక్రవర్తి చేసిన దారుణం గురించి కోర్టుకు చెప్తే శిక్ష నుంచి కొంతలో కొంతైనా మినహాయింపు ఉండేదేమో. కానీ సంధ్యకు ఆ ఛాన్సే లేదు. చివరికి మీరు కూడా నిజం దాచారు. ఒకరోజు కాదు, చాలా రోజులు దాచారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నిజాలు దాచడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు అని. కానీ మీరెవరూ నా మాట వినలేదు. ఈ రోజు కోర్టు జాలి పడాలంటే ఎందుకు పట్టించుకుంటుంది చెప్పండి? సంధ్య నాకు ఆడపడుచు. నాకు తను బయటపడాలి అనే ఉంది. కానీ ఏమీ చేయలేం కదా మావయ్య. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వస్తాను మావయ్య. డాడీ, మమ్మీ ఎంతసేపట్లో వస్తుంది? వస్తుందమ్మా, వచ్చేస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తా. సంధ్య, ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నేను నిన్ను చూడ్డానికి రావడం ఏంటి అనేనా? ఆ సంజయ్ ఎప్పుడో చచ్చిపోయాడు సంధ్య. ఇప్పుడు నీ ముందు నిలబడింది పశ్చాత్తాపంతో నలిగిపోతున్న సంజయ్. అంటే సంధ్యను మోసం చేసిన సంజయ్ ఇతనేనా? ఇతని వల్లేనా సంధ్య అన్ని కష్టాలు పడింది? అవును సంధ్య, నీ దగ్గర క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేనివాణ్ణి. ఎందుకంటే నేను చేసిన తప్పులకి నువ్వే కాదు, ఆ భగవంతుడు కూడా క్షమించడు. నువ్వు వచ్చేసావనే విషయం తెలియగానే రెక్కలు కట్టుకుని వచ్చేశాను. కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కేసులో ఇరుక్కుపోయావని తెలిసింది. ఎంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు సంధ్య? జీవితంలో మళ్ళీ నా మొహం చూడకూడదని అనుకున్నావు కదా? నిజమే, నేను చేసిన పాపం మామూలుది కాదు కదా. ఒక చిన్న యాక్సిడెంట్ మన జీవితాల్ని మార్చేసింది కదూ. నా అహంకారం, నా పొగరబోత్తనం నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.
నీ జీవితంలో సంతోషాలని ఆనందాలని సర్వనాశనం చేసింది. ఆ రోజు నేను నీకు కనబడకపోయినా నీ జీవితం చాలా బాగుండేది. చంపదెబ్బ కొట్టావని ప్రతీకారం తీర్చుకున్నాను. కానీ నా ప్రతీకారం వలన ఓ ఆడపిల్ల జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని, ఇంతమంది బాధకు కారణమవుతుందని ఆ రోజు నాకు నిజంగా తెలియదు సంధ్య. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావని ఆనందపడేలోగా ఇంత పెద్ద కష్టంలో ఇరుక్కుపోయావు. నీకోసం, నీ రాక కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నామో తెలుసా? అమ్మ, నేను, అత్తయ్య, మామయ్య, జీకే అందరూ నువ్వు రావాలని చాలా కోరుకున్నాం. మా అందరికంటే ఎక్కువగా ఇదిగో మన బిడ్డ గౌరీ నీకోసం ఎంత ఎదురు చూస్తుందో చూడు సంధ్య. అమ్మా, అమ్మా, నువ్వు ఇక్కడెందుకున్నావు? మన ఇంటికి వెళ్దాం పదమ్మా. డాడీ, అమ్మని మనతో రమ్మని చెప్పవా? విన్నావుగా సంధ్య, నువ్వు నా కోసం కాకపోయినా, మా అందరి కోసం కాకపోయినా, పాప కోసమైనా నువ్వు బయటికి రావాలి. ఎలాగైనా నీకోసం పోరాడతాం. నీకు శిక్ష పడకుండా కాపాడుకుంటాను సంధ్య. కానీ నువ్వు మాతోనే ఉండాలి. నా కోసం ఎవరూ పోరాడొద్దు. నేను హత్య చేశాను, శిక్ష పడాలి. ఇందులో నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. పాపని జాగ్రత్తగా చూసుకోండి చాలు. అలా అనకు సంధ్య. మేమందరం నీ విషయంలో చాలా ద్రోహం చేశాం. మా కోసం రావద్దు, కానీ పాప కోసం రా సంధ్య. మేము ఎంతమంది ఉన్నా కన్న తల్లిగా నువ్వు లేని లోటు మాత్రం గౌరీని వేధిస్తూనే ఉంటుంది సంధ్య. నువ్వు ఎలాగో చిన్నతనం నుంచి అమ్మ లేకుండా పెరిగావు. అదే కష్టం మన బిడ్డకి రావాలా సంధ్య? నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ మన బిడ్డని మాత్రం శపించకు. నేను నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. వస్తాను సంధ్య. సంజయ్, ఎక్కడికి వెళ్ళారా? మీకోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? చెప్పకుండా పాపను ఎక్కడికి తీసుకుని వెళ్ళా? సంధ్యను చూడ్డానికి వెళ్ళానమ్మా. మనం ఇక్కడ బాగానే ఉన్నాం, కానీ అక్కడ సంధ్య చాలా ఇబ్బందులు పడుతుందమ్మా. పాపకు కూడా అమ్మని చూపించినట్టుంటుందని తీసుకెళ్ళాను. నానమ్మ, అమ్మ ఇంటికి రాదా?
మమ్మీని ఇంటికి పంపించరని డాడీ చెప్తున్నారు. నిజమేనా నానమ్మ? పోలీసులకు నువ్వు చెప్పు నానమ్మ. మమ్మీని ఇంటికి పంపించమని చెప్పవా? చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. మమ్మీ వస్తే మమ్మీ నేను కలిసి ఆడుకుంటాం నానమ్మ. మమ్మీ, డాడీ, నువ్వు నేను కలిసి కార్లో సినిమాకి వెళ్దాం నానమ్మ. మమ్మీని తీసుకొస్తావా?